దట్టమైన అడవి పక్కనే ఓ గిరిజన గ్రామం. ఒకవైపు నరభక్షక పులి, మరోవైపు అడవి ఏనుగుల దాడులతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే వాళ్ళ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? చివరికి ఆ పులిని వేటాడేందుకు ఓ ప్రొఫెషనల్ షాట్స్ షూటర్ రంగంలోకి దిగితే కానీ అడవిలోకి వెళ్ళిన తర్వాత అసలు ప్రమాదం జంతువుల నుంచి కాదని అతనికి తెలిస్తే ఇలా మనిషి వన్యప్రాణుల సంరక్షణకు సామాజిక సమస్యలను జోడించి తెరకెక్కిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ లర్క్ ఏస్ ఆన్ ద ప్రే. మరి మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కేరళలోని దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ కు ఆనుకొని ఉన్న ఓ కొండ ప్రాంత గిరిజన గ్రామంలో కథ మొదలవుతుంది. అడవికి దగ్గరగా జీవించే ఆ ప్రజలకు వన్యప్రాణులే నిత్య భయం. ముఖ్యంగా ఓ నరభక్షక పులి వరుసగా మనుషులపై దాడులు చేస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతారు. అదే సమయంలో అడవి ఏనుగులు కూడా గ్రామంలోకి చొరబడి పంటలను నాశనం చేస్తుంటాయి. ఒక్కోసారి మనుషుల ప్రాణాలు కూడా పోతుంటాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతుంటారు. కానీ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారడంతో ప్రభుత్వం చివరకు రంగంలోకి దిగుతుంది. ఫారెస్ట్ మినిస్టర్, కలెక్టర్, అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకుంటారు. అయితే నరభక్షక పులిని పట్టుకోవడం అంత సులభం కాదు. దీంతో ఆ పులిని అంతమొందించేందుకు జయరాం కళ్యాణ్ రామన్ అనే ఎక్స్పర్ట్ ని, ప్రొఫెషనల్ షార్ప్ షూటర్ ను రంగంలోకి దింపుతారు. అడవిలో జంతువులను వేటాడడంలో నైపుణ్యమున్న అతను పులి కోసం వేట మొదలు పెడతాడు. కానీ అడవిలోకి వెళ్ళిన తర్వాత జయరాంకు పరిస్థితి అనుకున్న దానికంటే చాలా డిఫరెంట్ గా ఉందని అర్థమవుతుంది. పులి దాడుల వెనుక కేవలం వన్యప్రాణుల సమస్య మాత్రమే లేదని అతనికి అనుమానం మొదలవుతుంది. అడవిలో జరుగుతున్న అక్రమ స్మగ్లింగ్, రాజకీయ ప్రయోజనాలు, గిరిజనులపై జరుగుతున్న దోపిడీ వంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అంటే గ్రామస్తులు ఒకవైపు అడవి జంతువుల నుంచి తప్పించుకోవాలి, మరోవైపు తమ స్వార్థం కోసం అడవిని నాశనం చేస్తున్న మనుషులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు నరభక్షక పులి ఎందుకు మనుషులపై దాడి చేస్తుంది? అడవిలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలకు దీనికి ఉన్న సంబంధం ఏంటి? గిరిజనుల కష్టాలను ఉపయోగించుకుంటున్న అసలు వ్యక్తులు ఎవరు? చివరికి జయరాం పులిని వేటాడగలిగాడా? ఆ పోరాటంలో అసలైన వేటగాడు ఎవరు అనేది సినిమాలోని అసలు సస్పెన్స్. ఆగస్టు 26 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ వర్షన్ అందుబాటులో లేదు. ఇలాంటి బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను.